اللهم لك الحمد لك الشكر يا الله. اللهم صل على سيدنا شفيعنا ونبينا حبيبنا وارضنا بفضلك عمن سواك. اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب الاخره. اللهم انا نجعلك في نحورهم ونعوذ بك من شر العاقبه والفريق. يا الله हमारे वालिदैन के भूल और शर्म को माफ करना। मौला करीम हमारे रोज़ों को, हमारी नमाज़ों को, हमारे तरावीह को, हमारी इबादत आज जितने मुफ्तार में दावत के अंदर यहाँ पर शामिल हो चुके हैं, मौला हर एक को मग़फ़िरत फरमा दे। या अल्लाह हर एक को अल्लाह जिसको हिदायत है मौला करीम उसके हक में हिदायत नसीब है। मौला जो अपनी रहमत की रस्सी डालकर खींच ले। या अल्लाह हम तेरी नाफरमानी के अंदर मौला करीम जिंदगी जो गुजार रहे हैं उससे तौबा करने के साथ इस मुल्क के अंदर जिंदगी गुजार रहे हैं मौला करीम उसकी बरकत अता फरमा दे। या अल्लाह बीजेपी और बीजेपी के समर्थक जितने भी पार्टियां या अल्लाह मुसलमानों के खिलाफ में और इस देश के कानून के చాలా ప్రీతి చాలా ప్రేమించాడు. ముస్లిం ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు అవుతున్నాయంటే వాళ్ళకి సాయం చేయాలనుకున్నాడు. హజ్జుకు వాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకు రైటింగ్ ఇచ్చాడు. అలాగే ముస్లింలకు వక్ఫ్ బోర్డు వాళ్ళ ఆస్తులను కాపాడాలి అని రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ రోజుల్లో అసలు వక్ఫ్ బోర్డులో భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు వక్ఫ్ బోర్డు భూములు కాపాడాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆ భూముల కోసం ఒక కమిటీని వేసి వక్ఫ్ బోర్డు భూములు ప్రభుత్వపరం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వక్ఫ్ బోర్డు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి మళ్ళీ వక్ఫ్ బోర్డుకి అందించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం బిడ్డలు చదువుకోవాలి అని విదేశాలకు వెళ్తాము అంటే వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయాలి అని, అలాగే ముస్లిం బిడ్డలు ఏదైనా ఉద్యోగాలు లేక చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే వాళ్ళకు లోన్లు ఇవ్వాలి అని, కార్పొరేషన్లు పెట్టాలని ఇవన్నీ ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ముస్లింలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం సబబు కాదు, కానీ ఉన్న ప్రభుత్వాలు ఎన్ని వాగ్దానాలు చేశాయో ఒకసారి ఆలోచించండి. ముస్లింల కోసం బ్యాంకులు పెట్టామంది ప్రభుత్వం, ముస్లింల కోసం చనిపోతే 5 లక్షల వరకు బీమా ఇస్తామంది ప్రభుత్వం. ఇలా ముస్లిం ఇమాంలకు స్థలాలు ఇస్తామంది ప్రభుత్వం. ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని వాగ్దానాలు చేసింది ప్రభుత్వం. ఒక్కటైనా నిలబెట్టుకున్న ముస్లింల కోసం. అందుకే చెప్తున్నా, ఈరోజు ముస్లింలు బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ బాగుపడడానికి మాత్రమే అవసరం కాదు. ఈ రోజున్న పరిస్థితులు ముస్లింలకు ఎలా ఉన్నాయంటే కనీస రక్షణ కూడా లేకుండా పోయింది. కనీసం బయటికి వెళ్తే మళ్ళీ నా బిడ్డలు కానీ నా భార్య కానీ మేము కానీ భద్రంగా మళ్ళీ ఇంటికి వస్తామా అన్నది కూడా ఒక అనుమానంగా మారిపోయింది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకోవైపు వైసీపీ పార్టీ. అంటే ప్రధాన ప్రతిపక్షమైన పాలక పక్షమైన అదే బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తుంది. ఒకరేమో బహిరంగంగా ఇస్తున్నారు మద్దతు, ఇంకొకరేమో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు. ఒకరినేమో బహిరంగ పొత్తు అయితే ఇంకొకరికి రహస్య పొత్తు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారే మన రాష్ట్రంలో అటు అధికార పక్షమైన ఇటు పాలక పక్షమైన. కానీ బీజేపీ పార్టీ ఒక్కసారైనా ముస్లింల గురించి ఆలోచన చేసిందా అంటే కనీసం ఉన్న రిజర్వేషన్లను కూడా తీసేస్తాము అని బీజేపీ పార్టీ
అసలు బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం అంతా మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మధ్యలో బీజేపీ పార్టీ బాగుపడాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అప్పుడు గోతుల అయినా ఇప్పుడు మణిపూర్ ఘటనైనా అదే చూస్తున్నాం. ఎక్కడ చూసినా హిందువులు కాకపోతే అదేదో పెద్ద నేరమైనట్టు జనాలను చంపడానికి కూడా వెనుకాడడం లేదు బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీకి ఇక్కడున్న ప్రభుత్వమైన వైసీపీ పార్టీ అయినా, ఇక్కడున్న ప్రతిపక్షం టీడీపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు. మరి ముస్లింలకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవులకి భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? అసలు భద్రతే లేదు. ఇక గౌరవం గురించి ఎప్పుడు ఆలోచించారు? మనిషి అన్నవాడు సరిగ్గా చదువుకోవాలనుకుంటాడు, ఉద్యోగం చేసుకోవాలనుకుంటాడు, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడు, గౌరవంగా బతకాలి అనుకుంటాడు. ఉందా గౌరవం? సమాజంలో బీజేపీ పార్టీ ఉన్నంత కాలం ముస్లింలకైనా, క్రైస్తవులకైనా, ఎస్సీలకైనా అట్టడుగున ఉన్న ఏ వర్గానికి కూడా గౌరవం అనేది దక్కకుండా పోయింది. ఈరోజు రక్షణ లేదు, గౌరవం లేదు. ఇక బీజేపీ పార్టీ ప్రజలకు ఏమిచ్చినట్టు? ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారిన వైసీపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా ప్రజల కోసం నిలబడుతున్నారా లేదా? ప్రజలందరూ రంజాన్, పవిత్ర రంజాన్ ఇఫ్తార్ యందు ఈరోజు మన అమీన్ బిన్ మ్యారేజ్ హాల్లో పెట్టడం జరిగింది. ముఖ్యముగా ఈ ఇఫ్తార్ యందుకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా రెడ్డి గారు రావడం జరిగింది. ముఖ్యంగా ఆమె రావడము ముస్లిం సోదరులలో ఒక ఉత్సాహం కలిపి వాళ్లకు పండగ శుభాకాంక్షలు తెలిపేటందుకు కోసమే ఇక్కడికి వచ్చారు. ఎలాంటి ఇతర రాజకీయాలుగా చేయలేదు. అందరికి వచ్చేసి శుభాకాంక్షలు తెలిపి రంజాన్ అనేది ఏమిటిది, ఉపవాసం అంటే ఏమిటిది అని వివరించి, అలాగే అందరికీ మేలు జరగాలని కూడా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇఫ్తార్ యందు నా వంతుగా కడపలో నేను పెట్టాను ఇఫ్తార్ యందు. అందులో పిలుస్తానే ఎంతోమంది మత గురువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర కులస్తులు అందరూ సోదరభావంతో ఇక్కడ వచ్చేసి ఈ ఇఫ్తార్ యందులో పాల్గొనడం జరిగింది. అందరికీ ఇక్కడ ఈ సామాన్యుడు ఒక సంఘ సేవకునిగా నేను అందరినీ పిలుపునిస్తానే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్క సోదరునికి, హిందూ, సిక్ సోదరములకు కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రంజాన్ మాసంలో ఈ దేశము, మన రాష్ట్రము, మన ఊరు ఎంతో కలకలలాడి ఎంతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ అల్లాతో కూడా దువా చేస్తూ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కడప పార్లమెంట్ అభ్యర్థి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలా రెడ్డి గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.